ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు. పవన్ కు దీక్షా కంకణాన్ని కట్టారు ఆలయ అర్చకులు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరుతూ పవన్ దీక్ష చేస్తున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఒక్క నిందించట్లా టీటీడీ బోర్డు ఉంది. వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది? ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది? వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్కి. మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావడం. ఇది ఆయన మార్చుకోవాలి. అంతేగాని మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు. ఇదే మీరు ఊహించండి. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా, ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం అంతా మాట్లాడతారు. గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా. అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని. ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం. మేమందరం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది. ఇక పవన్ కళ్యాణ్ దీక్ష నేపథ్యంలో ఆయన రాక సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. తిరుమల లడ్డు అపవిత్రం కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ క్షమించు స్వామి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ. సువర్ణ, ఏదైతే ఈ రోజు నుంచి 11 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ప్రాయశ్చిత్త దీక్ష వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ ఆలయానికి ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆయనకైతే అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మాత్రం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి అర్చకులు అయితే మాత్రం ఆయనకి కంకణ కట్టి ఈ దీక్ష ధారణ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తం 11 రోజుల పాటు ఈ దీక్ష అనేది కొనసాగుతూ ఉంది. ఈ దీక్ష తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి తీసుకున్న అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడటం అనేది జరిగింది. మీడియాతో మాట్లాడే సందర్భంలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా హిందూ మతం మీద దాడి చేసినప్పుడు ఎవరు మాట్లాడకూడదు అని అంటాం ఎంతవరకు సభమైన ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా వేరేకి ఒక చర్చి మీద కానీ, అదేవిధంగా కూడా ఒక మసీద్ మీద కానీ దాడి చేసినటువంటి సందర్భంలో అది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూగా మారేది. కానీ ఇక్కడ ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఏదైతే ఈ తిరుమల లడ్డు ఉందో, ఈ తిరుమల లడ్డూకి సంబంధించి దాంట్లో బీఫ్ ఫ్యాటు, అదేవిధంగా కూడా పోర్క్ ఫ్యాటు ఉన్నదన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినప్పటికీ కూడా మేము ఎందుకు మాట్లాడకూడదు, హిందువుగా మాట్లాడటం తప్ప అని ఆయన అయితే గట్టిగా ప్రశ్నించారు. అదేవిధంగా కూడా ఈ లడ్డూకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎంత పవిత్రమైనటువంటి ఈ లడ్డు
లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వ పాపాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే దీంట్లో పాపానిలో భాగస్వాములయ్యారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలి అని ఆయన అయితే గట్టిగా కూడా చెప్పారు. అదేవిధంగా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ ఉద్యోగులు కానివ్వండి, బోర్డుకు సంబంధించిన మెంబర్లు కానివ్వండి, బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ధార్మిక సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద లేదా ఈ చైర్మన్ కానివ్వండి, టీటీడీ బోర్డు మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కేవలం కాంట్రాక్టుల కోసం, అదేవిధంగా కూడా ఈ టికెట్లకి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టికెట్లు ఇవ్వడానికైనా వీళ్ళు ఈ పదవుల్లో ఉన్నది ఆలయానికి సంబంధించి పవిత్రతను కాపాడేటువంటి అంశంలో వీళ్ళు దృష్టి సారించరా అని అయితే మాత్రం సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా కూడా ఉద్యోగులు అక్కడ ఉన్నారు. సంబంధించి స్వామివారి ఆలయంలో వాళ్ళైతే మాత్రం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలిగిస్తున్నటువంటి స్వామివారికి సంబంధించిన ఆలయం ఏదైతే ఉందో అటువంటి పవిత్రమైనటువంటి ఆలయంలో ఇటువంటి అపచారాలు ఎన్నో జరుగుతున్నటువంటి సందర్భంలో సమీపంలో అంటే అతి దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దీన్ని కనీసం కూడా ప్రశ్నించకపోవడానికి కారణం ఏమిటి అని ఆయనైతే గట్టిగా కూడా అడిగినటువంటి సందర్భంగా ఉంది. ఈ సందర్భంలో ఆయనైతే అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ ఉద్యోగులు మాత్రం చాలా దారుణంగా వ్యవహరించారు. దీనికి సంబంధించి ఎన్నాళ్ళ నుంచో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అంటే ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఎందుకని వీళ్ళు ఈ విధంగా ప్రశ్నించలేకపోతున్నారు? భయపడ్డారా, లేకపోతే అక్కడ ఏమిట్లే అనేటువంటి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారా అని ఆయనైతే మాత్రం ప్రశ్నించిన పరిస్థితి కనపడింది. అదేవిధంగా కూడా అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించేటప్పుడు 1,00,000 లడ్డూలను ఇక్కడ నుంచి తిరుపతి దేవస్థానం నుంచి ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డూలను అక్కడికి తీసుకెళ్లి భక్తులందరికీ, దేశం మొత్తంలో ఉన్న భక్తులందరికీ కూడా అక్కడికి అయోధ్య రామాలయానికి ప్రారంభానికి వచ్చిన భక్తులందరికీ కూడా పంచినటువంటి పరిస్థితుల్లో ఇలా జరగటం అంటే వీళ్ళకి పవిత్రతని పట్టించుకునేటువంటి ప్రసక్తి లేని పరిస్థితుల్లో ఇప్పుడు టీటీడీ ఆలయం ఉన్నది అని ఆయనైతే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి, ప్రతి హిందువు కూడా స్పందించాలి. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలి అని ఆయనైతే గట్టిగా కూడా ఆయనైతే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే దీని మీద మరింతగా కూడా లోతుగా చర్చ జరగాలి. ఈ బీఫ్ ఫ్యాటు, అదేవిధంగా కూడా పోర్క్ ఫ్యాటు పవిత్రమైనటువంటి లడ్డూల్లో ఉంటాయని ఆయన తీవ్రంగా కూడా ఆక్షేపించినటువంటి పరిస్థితి. దానికి పరిహారం చేసుకోవడం కోసమే ఆయన ప్రాయశ్చిత్త దీక్షనైతే కూడా ఇవాళైతే తీసుకున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. ఇదే విధంగా 11 రోజుల పాటు ఆయన దీక్షని కొనసాగిస్తూనే ఈ 11వ రోజు తిరుమల వెళ్ళి స్వామివారికి దీక్ష విరమణ కార్యక్రమాన్ని స్వామివారిని దర్శించుకున్న తర్వాత దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఆయన చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ఈ హిందూ మతానికి సంబంధించి ఏదైనా ఒక అంశం వెలుగులోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం అయితే మాత్రం శ్రీవాణి టికెట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులందరినీ కూడా దోచేసేటువంటి పరిస్థితి. అంటే 11,000 రూపాయలు ఒక్కొక్క భక్తుడి దగ్గర కూడా వసూలు చేశారు. కాబట్టి ఇలాంటిది గత ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయాలి. ఇక అదేవిధంగా కూడా మరొకసారి ఇలా టీటీడీ దేవస్థానాలు ఇటువంటి అరాచకాలు జరగకుండా కఠినంగా కూడా శిక్షించాలి. అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయటమే కాదు, సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించాలి. అలాగే ఇక అసెంబ్లీలో కానీ లేకపోతే ఇక్కడ క్యాబినెట్లో కానీ తప్పనిసరిగా చర్చించాలి అని చంద్రబాబును కూడా ఆయన కోరిన పరిస్థితి. ఈ చర్చల్లో జగన్ కూడా పాల్గొని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక హిందువుగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, జరిగినటువంటి దారుణాన్ని ఖండించాలని మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.